రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు ప్రముఖులు. సాధారణ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సభ్యుడిగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు నేతలు. ఇక రాజకీయాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించారని ప్రశంసించారు. పేద ప్రజల గుండెల్లో కాకా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అన్ని రకాలుగా సహాయం అందించారని చెప్పారు. అందరి చేత కాకాగా పిలిపించుకున్న ఆయన లేని లోటు తెచ్చలేదన్నారు నేతలు. రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. గత ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చి 22,600 కోట్ల నష్టం చేకూర్చిందని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయమన్నారు సీఎం. మరోవైపు సంజయ్ థియేటర్లో తొక్కిసలాటపై అసెంబ్లీలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు జవాబు ఇచ్చారు. భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారన్నారు. ఈ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను సినీ ప్రముఖులు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సినిమా వాళ్ళు వ్యాపారం చేసుకోండని, డబ్బులు సంపాదించుకోండన్న సీఎం రేవంత్ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. 7 రోజుల పాటు జరిగిన అసెంబ్లీలో 37 గంటల సభ నడిచిందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సభలో బీఆర్ఎస్ 5 గంటలు, బీజేపీ 3 గంటలు మాట్లాడాయన్నారు. ప్రశ్నోత్తరాలు పూర్తి స్థాయిలో అమలు చేశామని, ప్రభుత్వ పరంగా జవాబుదారీగా సమాధానాలు చెప్పామన్నారు. ప్రతిపక్షాలను సస్పెండ్ చేయకుండా సభను సజావుగా స్పీకర్ నడిపించారని చెప్పారు శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి. ప్రతీక్ ఫౌండేషన్ తరపున బాలుడు కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందించారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదన్నారు. పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు భరోసా ఒక పంటకు ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా చెప్పాలన్నారు. రైతు బంధు యథాతథంగా ఇస్తామంటే అసెంబ్లీలో చర్చ ఎందుకని ప్రశ్నించారు. తాము 24 గంటల కరెంటు ఇవ్వలేదని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తుందన్నారు కేటీఆర్. సంజయ్ థియేటర్ ఘటన యాక్సిడెంట్ మాత్రమేనన్నారు సినీ నటుడు అల్లు అర్జున్. ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో తనపై వస్తున్నవన్నీ ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తేనే సంజయ్ థియేటర్కు వెళ్లానన్న అల్లు అర్జున్ తనను ఏ పోలీస్ అధికారి హెచ్చరించలేదని చెప్పారు. తొక్కిసలాట ఘటన తెలిసి కూడా సినిమా చూశానని ప్రచారం చేయడం బాధాకరమన్నారు అల్లు అర్జున్. కువైట్ను చూస్తుంటే మినీ ఇండియా గుర్తొస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కువైట్తో అన్ని రంగాల్లో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. కువైట్కు అవసరమైన నైపుణ్యం, సాంకేతికత భారత్ దగ్గర ఉందన్నారు. కువైట్లోని షేక్ సాద్ అల్ అబ్దుల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన హలా మోదీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 2 రోజుల పర్యటన కోసం కువైట్ వెళ్లారు మోదీ. 43 ఏళ్ల తర్వాత కువైట్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ. రాజస్థాన్లోని జైపూర్లో సమావేశమైన 55వ జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీని 5% తగ్గించారు. జన్యు సంబంధిత వ్యాధులకు సంబంధించి చికిత్సలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు తెలిపారు. ఇక LRSAM మిసైల్ వ్యవస్థకు సంబంధించిన పరికరాలు, సాఫ్ట్వేర్పై జీఎస్టీ మినహాయింపు పొడిగించారు. అలాగే 50% కంటే ఎక్కువ ఫ్లై యాష్ కలిగిన ఏసీసీ బ్లాకులకు 12% జీఎస్టీ వర్తిస్తుందన్నారు. లైఫ్, హెల్త్ బీమాపై జీఎస్టీ ఎత్తివేత నిర్ణయం వాయిదా వేశారు. పాప్కార్న్ పై భారీగా పన్ను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీలో పాల్గొన్నారు. భద్రతా రంగంలో బహుముఖ విధానం అవలంబిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల రక్షణలో సైన్యం, అస్సాం రైఫిల్స్, CRPF కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినా నార్త్ ఈస్ట్లో 31% హింస తగ్గిందన్నారు అమిత్ షా.